అందరికీ నమస్కారం అండి. ఎస్ఎల్ తెలుగు స్టోరీస్కి స్వాగతం. నేను చెప్పబోయే కథ మయూరి ఎపిసోడ్ నంబర్ 7. మరిన్ని కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అమ్మా అని పిలుస్తాను అని అడగడం ఏమిటి? నిన్ను నేను ఎప్పుడో కూతురుగా అనుకున్నాను. అయినా నువ్వు రాత్రే నన్ను అమ్మా అని పిలిచావు కదా, మర్చిపోయావా ఏంటి? లేదమ్మా, గుర్తుంది. అది సరే గాని నువ్వు ఏదో అడుగుతానని చెప్పావు కదా, ఏమిటది అని గుర్తు చేస్తూ అంది మయూరి. మయూరి, నేను అడిగే విషయం కొంచెం నీకు ఇబ్బంది కలిగిస్తుందేమో, అందుకని అడగాలా వద్దా అని ఆలోచిస్తూ ఉన్నాను. పర్వాలేదమ్మా, మీరు అడగండి. ఆడజన్మ ఎంతో అపరూపమైనది. అదే జన్మ ఈ సృష్టిలో కొందరికి భారం అవుతుంది. దానికి కారణం కొందరు మనసు లేని, మానవత్వం లేని మృగాలులా మనతో పాటు నివసిస్తున్న స్వార్థంతో నిండిన వారే. అలాంటి వారిలో ఎవరి చేతనైనా నువ్వు ఇబ్బంది గాని బాధ గాని పడినావా అని అంది లలిత. లలిత అన్న ఆ మాటతో మయూరి కళ్ళ ముందు ఆమె భయానక జీవితం, ఆ మానవత్వం లేని మృగం చేసిన ఛాయలు గుర్తుకు వచ్చాయి. తన ఆలోచనలు మనసులో మెదులుతూ ఉంటే మయూరి చేతిలోని చాకు మాత్రం ఆవేశంతో కోస్తూ ఉంటే కూరగాయల సైజులో తేడానే కాకుండా అక్కడ అవి చుట్టూ చిందరవందరగా వెళ్ళి పడుతూ ఉన్నాయి. అలా ఉన్న మయూరి వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉన్న లలిత దగ్గరకు చలం వచ్చాడు. మయూరిని అలా చూసిన చలం, మయూరి మయూరి అంటూ గట్టిగా అరుస్తూ, అసలు నువ్వు ఏం చేస్తున్నావు, ఏమైంది నీకు అంటూ తన చేతిని పట్టుకుని కదుపుతూ అన్నాడు. దాంతో తన జీవితపు ఆలోచనల నుంచి బయటకు వచ్చిన మయూరి వెంటనే చలం లలిత వైపు చూస్తూ మౌనంగా ఉండిపోయింది. ఏంటి లలిత, నీకు ఏం చెప్పాను? మయూరికి ఏ పనిని చెప్పొద్దని చెప్పానుగా అంటూ కోపంతో అరుస్తున్నాడు. సార్, క్షమించండి, ఆ పనిని నాకు మేడం చెప్పలేదు, నేనే అమ్మ దగ్గర నుంచి తీసుకుని చేస్తున్నాను అంటూ చేసిన పొరపాటుకు పశ్చాత్తాపంతో అంది. ఇంత చిన్న విషయానికి క్షమాపణలు ఎందుకు మయూరి? నువ్వు మీ మేడం కలిసి వాకిట్లోకి రండి, మనం ఈరోజు నీ జీవిత కథను రాయడం మొదలు పెడదాము అంటూ చెప్పి బయటకు వెళ్ళి పచ్చని పెరటి మొక్కల మధ్యలో ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. మయూరి, ముందు నువ్వు మీ సార్ దగ్గరికి వెళ్ళు, నేను ఈ కూర వండి వస్తాను అంటూ అక్కడ పడి ఉన్న కూరగాయలు తీసుకుంటుంది లలిత. అమ్మా, వంట తర్వాత చేయండి, మీరు కూడా నాతో రండి అంటూ అంతలోనే తన మాట గంభీరతను తగ్గించి బాధతో కూడిన వేదంతో, నా గత బాధను ఒక తల్లిగా రాత్రే గమనించి అర్థం చేసుకున్నారు. అసలు నీ కూతురుగా భావించే నీ బిడ్డ గతం గురించి తెలుసుకుందుగానిరా అమ్మా అంటూ లలిత చెయ్యి పట్టుకుని వాకిట్లోకి తీసుకువెళ్ళింది. మయూరి, నీ గురించిన అన్ని విషయాల గురించి నాకు వివరంగా ముందు చెప్పు అంటూ మయూరి మానసిక పరిస్థితిని గమనిస్తూ అన్నాడు చలం. సరే సార్ అంటూ తన కథను చెప్పడం మొదలుపెట్టింది మయూరి. నా పేరు మాధవి. మాధవీనా? అదేంటి, మరి నీ పేరు మాతో మయూరి అని చెప్పావుగా అని ఆశ్చర్యంగా అంది లలిత. నాకు మా అమ్మా నాన్న పెట్టిన పేరు మాధవి, ఆ తర్వాత నా నృత్యం వల్ల నాకు వచ్చిన పేరు మయూరి అని సమాధానం చెప్పింది. దాంతో ఇక మౌనంగా కూర్చుని మయూరి చెప్పేది వింటూ ఉంది లలిత. మా అమ్మ పేరు లక్ష్మి, నాన్న పేరు నారాయణ, నాకు ఒక తమ్ముడు ఉన్నాడు, వాడి పేరు కళ్యాణ్. నాన్న వ్యవసాయం చేస్తూ ఉంటారు, మాకు 10 ఎకరాల పొలం ఉంది, అమ్మ హౌస్ వైఫ్. ఎంతో అందమైన ఆనందంగా ఉండే కుటుంబం మాది. మా ఊరిలోనే మా బంధువులు కూడా ఉన్నారు. నేను మా తమ్ముడు అందరితో కలిసి ఆడుతూ పాడుతూ సరదాగా ఉండేవారిమి. అమ్మా నాన్న మాకు కష్టం అంటే తెలియకుండా పెంచారు. అనుకోకుండా ఒకరోజు పొలంలో పనిచేస్తూ ఉన్న మా నాన్నను పాము కరిచి చనిపోయారు అని చెప్పి తన తండ్రిని గుర్తు చేసుకుని ఏడుస్తూ ఉంది మయూరి.
మయూరి బాధపడడం చూసిన లలిత తనను ఓదార్చింది. కొంతసేపటికి తనను తాను సముదాయించుకుని మరలా చెప్పడం మొదలుపెట్టింది. మా అమ్మ ఒంటరైంది. నాన్న మరణంను తట్టుకోలేకపోయి తను చీకున పడింది. బంధువులకు అమ్మ కంటే అమ్మ దగ్గర ఉన్న 10 ఎకరాల పొలం, ఆమె డబ్బు మీద ఆశ ఎక్కువైంది. మేము చిన్నపిల్లలు కావడంతో అమ్మ ఒక్కటే ఆ పొలం చూసుకోలేక మా బాబాయిని చూసుకోమని కౌలుకి ఇచ్చిన విధంగా మాకు ఇవ్వమని చెప్పింది. అలా ఇచ్చిన మా పొలం ఇంకా మా చేతికి రాలేదు. మా బాబాయ్ దాన్ని స్వాధీనం చేసుకున్నాడు. అది మా అమ్మ జీర్ణించుకోలేకపోయింది. ఎలా జీర్ణించుకుంటుంది చెప్పు? అసలు మీ బాబాయ్ మనిషి అయితేనేగా. సొంత అన్న కుటుంబాన్ని మోసం చేశాడు. మీ అమ్మగారు తన పట్టింటి వాళ్ళని తీసుకుని వచ్చి వాడికి బుద్ధి చెప్పించాల్సింది, లేదా ఆ ఊరిలోని పెద్ద మనుషుల ముందుకు అయినా తీసుకుని వెళ్ళి ఉండాల్సింది అంటూ మయూరి వాళ్ళ బాబాయ్ చేసిన మోసాన్ని తట్టుకోలేక అతనిపై కోపంతో మండిపడుతూ అంది లలిత. అమ్మకు తోడుగా ఉండడానికి తనకంటూ తన వైపు సొంత బంధువులు ఎవరూ లేరు. అక్కడ ఉన్నది అందరూ మా నాన్న తరపు వారే. దాంతో అమ్మ మౌనంగా ఉండిపోయింది. కొన్నాళ్ళు ఎలాగో కాలం గడిచింది. కానీ అమ్మ ఆరోగ్యం మాత్రం క్షీణిస్తూ వస్తుంది. అమ్మ బాగా చీకు పెట్టుకుని ఒకరోజు నాతో తమ్ముడితో తన ఆఖరి మాటలుగా ఇలా చెప్పింది. మీ నాన్న మీ భవిష్యత్తు కోసం సంపాదించిన ఆస్తిని నేను కాపాడి మీకు అప్పగించలేకపోయాను. నన్ను క్షమించండి. నేను అసమర్థురాల్ని. అందుకే అయిన వారిని నమ్మి మోసపోయాను. మీకు అన్యాయం జరగడానికి కారణమయ్యాను అంటూ కన్నీరు పెట్టుకుంది. అమ్మ మాధవి, నాకు ఏమైనా జరిగితే తమ్ముడిని జాగ్రత్తగా చూసుకో. ఆర్థిక వెసులుబాటు ఇవ్వకుండా బాధ్యతలు మాత్రం ఇస్తున్నానని మాత్రం అనుకోకు. మీకు ఇవ్వడానికి ఏమీ లేవు. నేను కూడా మిమ్మల్ని అనాథలుగా చేసి వెళ్తానేమోనని భయంగా ఉంది అంటూ ఆవేదన పడుతూ శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారి మా అమ్మ చనిపోయింది. తమకు ఆధారంగా ఉన్న వాళ్ళ అమ్మ చనిపోవడంతో మయూరి ఏమి చేసింది? ఇక మయూరి జీవితం ఎటువైపుకు సాగింది? మయూరి తమ్ముడు ఏమయ్యాడు? ఇక ఇదంతా మనం తర్వాయి భాగంలో చూద్దాము. నా ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నా కథ నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.